సంవత్సరం పయనించింది. యుద్ధాలు జరుగుతున్నాయి, కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి అవకాశం కూడా లేదు. ఇంత చక్కని అవకాశం ఇచ్చిన దేవుడికి మనం ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకోవాలి. అదేవిధంగా మనందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండి. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. చాలా వందనాలు. ఎందుకంటే గత సంవత్సరం నుండి ఎంతవరకు దేవుడు అనేక విషయాలు కాచి కాపాడేటంటే నిజంగా దేవుడికి ఎంతో వందనాలు చెల్లించాలి, రుణపడి ఉన్నామండి. నిజంగా దేవుని ఎంత ప్రేమ మరి మన పట్ల, అందుకు వందనాలు. నిజమైన అందరూ సంఘ బిడ్డలు కానీ ఇంట్లో బిడ్డలు కానీ అందరూ బాగుండాలి అని నేనైతే ఒక నెల 2 నెలలు ఉంటాను గుర్తు చేసుకుంటాను అనమాట. ప్రార్థన చేసుకుంటాను. ఏది రాకూడదని ప్రార్థన చేస్తాను. మా మనవారికి, మా పెద్ద కొడుకుకి కూడా బలహీనతలు వచ్చాయి గత నెలలో. ఏంటి ప్రభు పిల్లలు బలహీనతలు నీ సన్నిధిలో మరి ఆనందించలేము. నా బిడ్డలు అందరూ బాగుంటారు. ఆ కొత్త సంవత్సరంగా క్రిస్మస్ ఆలోచనగా అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తాం. ఎవరికి అనారోగ్యమైన మరి దేవుని సన్నిధిలో ఫ్రీగా ఉండలేమో, సంతోషంగా ఉండలేమో నా బాధ. అయితే సంఘ బిడ్డలు కానీ నా బిడ్డలు కానీ కాపాడారంటే నిజంగా దేవుడికి చాలా వందనాలు చెల్లిస్తున్నాను. నిజమైన క్రిస్మస్ ఆనందం అంటే ఈ క్రిస్మస్ అనేది ఎప్పుడో జరిగింది, కానీ ప్రతిదినం కూడా మన జీవితాల్లో క్రిస్మస్ జరుగుతున్నాయి, ఆరాధనలు జరుగుతూనే ఉంటున్నాయి. అయితే అందరూ ఆనందించి సంతోషించాలంటే నిజమైన క్రిస్మస్ యేసు ప్రభు మన కోసం ఎంతగానో ఎన్నో త్యాగాలు చేశారు, ఎంతగానో మన కోసం జన్మించారు, మన మధ్యకి వచ్చి మనల్ని కాపాడుతున్నాడు. అనుక్షణము తల్లిదండ్రుల కంటే నిన్నగా ప్రేమించిన దేవుడు మనం కనుగొన్నాము. అందుకు వందనాలు. ఇంకా అనేకల్ని రక్షించాలి, అనేకులకి చెప్పాలి మాటలు, దేవుడి దగ్గర నడిపించాలని ఆశ, కోరిక ఉంది. అయితే ఇంకా ఎలకోట అంతా మారాలి. అందుకు విశ్వాసంలో చాలా భక్తిగా ప్రార్థనపూర్వకంగా ఉండాలని ఆశపడుతున్నాము. ఏదో రోగస్తులా ఉండకూడదు. నిజమే రవి చెప్పిన మాట నా మనసుకు చాలా బాధ అనిపించింది. నాతో కూడా చాలా మంది అన్నారు మీ విశ్వాసుల చాలండి, మీ విశ్వాసులు చూస్తే మేము రావాలని మాకు లేదు అని కొంతమంది అందరూ చెప్పారు. అయితే లేకపోతే కలత చూస్తుంటే నాకే తెలుసు. అలా కనుక ఉండకండి. ఈ సంవత్సరం నుండి అయినా సరే జీవితాలు మార్చుకోండి, ప్రభు కొరకు వాడబడండి, మీ బిడ్డలు తీర్చిదిద్దుకోండి. మీ బిడ్డలకు మంచి మార్గం మీరే మార్గం. మీరు తల్లిదండ్రులైనా బాగుంటుంది, పిల్లలు బాగుంటారు. అది 100% నేను చాలా కుటుంబాలు చూస్తున్నాను. కనుక విశ్వాసులు నేను దేవుడి సాగరంగా చెప్తున్నాను. మీరు అందరూ బాగుండాలని నేను ఆశపడుతున్నాను. నా బిడ్డలు కూడా మాదిరిగా నా బిడ్డలకి నమ్మకం ఉండాలని ఈ క్షణం నేను చెప్పగలుగుతుంది ఏంటంటే కేవలం అందరం సంతోషిస్తేనే క్రిస్మస్, అందరం ఆనందంగా ఉంటేనే క్రిస్మస్. ఎవరికి అనారోగ్యం ఏ కుటుంబంలో ఏ బిడ్డలకు ఉన్నా అలా నిజంగా చేసుకోలేరు, ఆనందించలేరు. నిజమైన క్రిస్మస్ ఆనందము అందరినీ మనం అనుభవించాము. నిన్నైతే చాలా వర్షంతో ప్రభు నేనైతే పుట్టిన తర్వాత నాకు ఇలా క్రిస్మస్కి మాత్రం ఇప్పుడు వర్షాలు లేవు. ఈసారి మా పాస్ గారు నేను చాలా ఏంటి అసలు క్రిస్మస్ అంటే ఎక్కడికి వెళ్ళగలను వెళ్ళలేము అని చాలా మనసులో దిగులు చెందుతూ ఉన్నాం. అది దేవుడు గొప్పవాడు. చక్కగా దేవుని కొరకు బాధపడ్డాము, మరి వెళ్ళాము. నాకైతే మామూలు టైంలో చాలా బలహీనంగా ఉంటుంటాను అనుకున్నాను, కానీ రాత్రి అయితే సంతోషంగానే తిరగలిగాను. అందుకు దేవునికి వందనాలు. విశ్వాసులందరికీ వందనాలు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్.